మత్త, కుంట, జేపీ నగర్, వాణినగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్ ఈ ఈ బస్తీలో చాలా మట్టుకు 100లో 40% ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లీడర్ల చేత మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వీటి కోసమే మేము అక్కడ దిగినాము. మమ్మల్ని ఎవ్వరు అక్కడ పెట్టడం కానీ పరిచయం చేయడం కానీ లేదమ్మా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, నువ్వే ఇవన్నీ తీసుకొచ్చినావు, నువ్వేమని ఇక్కడ పెట్టినావు, నువ్వే ఇవన్నీ ఇక్కడ చేసినావు అని చెప్పి అడుగుతున్నానంటే, మీకు వచ్చిన నష్టం ఏందో నాకు అర్థం కాలేదు. ఎవరో తెచ్చి మమ్మల్ని పెట్టడం కాదు తల్లి. మా రాజకీయ ప్రయాణం 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా మేము 8 సంవత్సరాల నుంచి మేము అక్కడ అన్ని చూస్తున్నాము. అక్కడ జరిగే అక్రమాలు, అక్కడ జరిగే భూ కబ్జాలు, బీకింట నుంచి అక్కడ జరిగే భూ కబ్జాలు, అక్కడ జరిగే అక్రమాలు అన్నీ మేము చూసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ బయట పెట్టే సమయం కోసం మేము ఎదురు చూస్తూ అక్కడ దిగడం జరిగింది. మీ దాంట్లో మేము బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మా కథతో మేము చూసి బయటికి రాగాలని చెప్పి మేము అక్కడ ఉండి మా టీం మేము ఎంతో కష్టపడ్డామమ్మా. ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపినాము. ఆ విధంగానే మేము అక్కడ సక్సెస్ చేయగలిగినాము. అన్ని 100 ఎకరాలు మేము గవర్నమెంట్కి అప్పచెప్పగలిగినాం. కానీ ఇది మాకు ఎటువంటి స్వార్థం కాదు. ఇప్పుడు కూడా మేము పోరాడేది ఒకటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అన్యాయం అయిపోయి ఉన్నారో, ఎవరికైతే ఉండనీకి ఇది లేదో వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళకి సొంత గృహ కలిగించండి. ఒక పార్టీని నమ్ముకొని ఓటేసి గవర్నమెంట్ అడిగే అర్హత మాకుంది కాబట్టి ప్రజలు అడుగుతున్నారు, వీళ్ళకి న్యాయం చేయండి అన్న మా పోరాటంతో మేము ముందుకు నడుస్తున్నాము. ఇందులో ఎటువంటి స్వార్థం ఏమి లేదు. నాయకులు కూడా మేము ఒకటే అడుగుతున్నాము, పనికిరాని వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయకండి. మీ పైన నమ్మకం పెట్టుకొని మీరు కావాలని చెప్పి ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలను మర్చిపోకండి. నిరుపేదలకు ఏం కావాలో నెరవేర్చండి. ఆపదతో వచ్చి మీ గేటు తీసిన వెంటనే ఏం కావాలమ్మని అడగండి. మీతో ఉన్న మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలను మర్చిపోవద్దు అని చెప్పి మేము నాయకులను అడుగుతున్నాము. అంతకుమించి ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. దయచేసి మీకు చేతనైతే 10 మందికి సాయం చేయండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. వాళ్ళ కడుపుల మీద అయితే కొట్టకండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక లేడీ నాకు చాలా వరస్ట్గా వీడియో చేసి తనేదో గొప్ప అనిపించుకోవాలనుకొని నాకు పెట్టడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి నేను బయట పెడితే నా విలువ కాదు, అక్కడ మీ విలువ పోతుంది. మీ పిల్లలు మీరు చేసే పనికి సొసైటీలో తల ఎత్తకుండా ఉంటుంటానమ్మా. మీ పిల్లలను గుర్తుపెట్టుకొని, నాకు పిల్లలు ఉన్నదని చెప్పి ఆలోచించి మీ వీడియో బయట పెట్టలేదు. నాగిన తిక్క దెంగిందా, నేను మళ్ళా చెప్తున్నా, మంచిగుంటే ప్రాణం ఇస్తా, తేడా చేస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు. మీ వీడియో బయట పెట్టినకి నిమిషం పట్టదు. జాగ్రత్తగా మీ పని చేత మీరు చేసుకుంటే బాగుంటుంది. ఊళ్ళో పెళ్ళికి కుక్కలు అడవడంటే మీ దాంట్లోనేమో, కొంచెం మీ పని చేత మీరు చేసుకోండి. మీకు చేతనైతే 10 మందికి సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అతి చేయొద్దన్నదే నా ఆలోచన. ఉంటాను మరి.